భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన అతిచారం అంటే ఏమిటో తెలుసుకుందాము. ఈ అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వివిధ రాశులకి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. సర్వసాధారణంగా గురుడు ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అన్నమాట. ఈయన ప్రతి రాశిలోనూ కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు అంటే 12 నెలల కాలం ఉంటూ ఉంటారు. ఈ 12 నెలలలో కొంతకాలం అతిచారముగా ముందు రాశులకు వెళ్ళడం లేదా వక్రగతిన వెనక రాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ అక్టోబర్ 25వ సంవత్సరంలో ఉన్నాము. 2025వ సంవత్సరంలో ఉన్నాము. ఈ నెలలో గురుడు అతిచారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ముందుకు వెళ్తూ ఉన్నది. ఈ గురుగ్రహం అంటే బుద్ధికి, జ్ఞానానికి, సంపదకి, శ్రేయస్సుకి, అలాగే అన్ని రకాల వృద్ధికి, శుభకార్యాలకి చాలా ప్రసిద్ధి పొందినది. అలాగే గురుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైనా కానీ సకల సంపదలు చేకూరడం కానీ జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం. అలాంటి ఈ గురుగ్రహం అతిచారంలో ఈ నెల అక్టోబర్ 18వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది. ఈ గురుగ్రహం యొక్క అతిచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు వివిధ రాశులకి ఏ రకంగా ఉంటాయి, దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి, ఈ ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు ఏమిటో కూడా మనం చూద్దాం. గురుడు అంటే అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఇంతకాలం నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి కదలికలోకి వస్తాయి. అలాగే గతంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభమవుతాయి. కొన్ని సందర్భాల్లో పాత సంబంధాలు, పాత ఆఫర్లు, పాత అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నది. అలాగే ఈ అతిచార గురుడు మన రాశి నుంచి 1వ స్థానంలో కానీ, 2వ కానీ, లేదా 5, 7, 9, 11 స్థానంలో కానీ ఉన్నట్లయితే వీరికి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును. అలాగే ఈ గురుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి, అంటే మనం పుట్టిన సమయంలో వచ్చేటటువంటి గ్రహస్థితి హారోస్కోప్ ఏదైతే ఉందో ఆ హారోస్కోప్ని బట్టి గురుడు కనుక అందులో శుభస్థానంలో ఉన్నట్లయితే పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి. అలాగే వీరికి త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయి. శీఘ్రగతిన ఫలితాలన్నీ కూడా వీరికి లభించే ఆస్కారం ఉన్నది. ఈ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అత్యంత ముఖ్యమైనదిగా జ్యోతిష శాస్త్ర ప్రకారం పరిగణించబడుతున్నది. ఈ కాలంలో మనం గుర్తుంచుకోవలసింది, శీఘ్రగతిన పనులన్నీ పూర్తి అవడానికి కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము. ఈ గురుగ్రహం మనం ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి, సంపదకి, శ్రేయస్సుకి, సకలమైనటువంటి శుభకార్యాలకి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నది. ఈ దేవ గురువు బృహస్పతి కదలికలు ప్రతి రాశి వారికి కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే లేదా గురుగ్రహం దృష్టి ఉంటే కోటి దోషాలైనా పోతాయి అన్న సామెత మనకి తెలుసు. ఆ సామెత ఉండనే ఉంది. కుంభరాశి ఫలితాలు. గోచారంలో ఉన్నటువంటి గోచారవశాత్తు కుంభరాశి వారికి 5వ స్థానంలో ఉన్నటువంటి గురుడు అతిచారంలో కర్కాటక రాశి సంక్రమణం జరిగే సమయం ఇది. అక్టోబర్ 18, 19వ తేదీల లగాయతూ నవంబర్ 11 వరకు కూడా గురుగ్రహం ఇక్కడ ఈ కర్కాటక రాశిలో సంచరించేటటువంటి సమయం. ఈ కుంభరాశి వారికి ఇది 6వ స్థానం. ఈ 6వ స్థానం అనగా రుణాలు, వ్యాధులు వీటిని సూచించేటటువంటి
స్థానంగా పరిగణిస్తున్నాము. దీని వలన ఎలాంటి ఫలితాలు వీరు పొందగలుగుతారు, ఎలాంటి ఫలితాలు వీరికి అనుభవంలోకి వస్తాయి అంటే, ఈ కుంభరాశి వారు 6వ స్థానంలో ఉన్నటువంటి గురుడి వలన కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరు ఇచ్చిన అప్పులు ఈ కాలంలో తిరిగి రావడంలో ఆలస్యం, జాప్యం కలుగుతుంది. దానివల్ల వీరికి మానసిక ఆందోళన కలుగుతుంది. శత్రువులు ఎక్కువగా వీరితో కయ్యానికి కాలు దివేటటువంటి స్థితి కనిపిస్తోంది. కానీ ఒకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, గురుగ్రహం, కర్కాటకంలో ఉన్న గురుగ్రహం వీరికి ధన స్థానాన్ని చూడడం వలన ధనం సకాలంలో చేతికి అందుతుంది. రుణం ఇచ్చింది తిరిగి రావడంలో ఆలస్యం జరిగినప్పటికీ కూడా వీరికి రావలసిన ధనం ఏదైతే ఉందో బయట నుండి కానీ, వ్యాపార పరంగా కానీ వీరికి అది ధనం సకాలంలో చేతికి వస్తుంది. ధనపరంగా ఎక్కడా కూడా చిక్కులు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరికి ఈ కాలం గడిచిపోతుంది. నూతన అప్పులు, కొత్త అప్పులు ఇవ్వడం మంచిది కాదు. అలాగే కొత్త అప్పులు తీసుకోవడం కూడా ఈ పీరియడ్లో మంచిది కాదు. వీరికి కుటుంబ పరంగా అంతా కూడా కలిసి వస్తుంది. ఈ ధనం, కుటుంబం, వాక్కు ఈ 3 స్థితులలో కూడా వీరికి కలిసి వస్తుంది. అలాగే వీరికి వ్యయస్థానాన్ని గోచర రీత్యా గురుగ్రహం దృష్టి ఉండడం వలన వీరికి విదేశీ అవకాశాలు మెండుగా ఉంటాయి. విదేశాలలో వీరికి నూతన విద్యా అవకాశాలు కానీ, లేదా నూతన ఉద్యోగ అవకాశాలు కానీ, లేదా విదేశాల నుంచి వ్యాపార సంబంధం జరిగి వ్యాపార ఒప్పందాలు జరుగుతాయి. అలాగే వీరికి విదేశీ యానం కూడా ఎక్కువగా ఆస్కారంగా కనిపిస్తోంది. అలాగే 6వ స్థానానికి సంబంధించినంత వరకు కూడా వీరికి శత్రు బాధ, శత్రు పీడ ఉంటుంది. అలాగే వీరికి రుణ బాధలు కూడా ఉంటాయి. గతంలో తీసుకున్న అప్పుల వలన వీరు కొంతవరకు ఇబ్బంది పడతారు. మానసిక ఆందోళన, పైకి చెప్పలేని ఒక విధమైనటువంటి బాధ ఈ పీరియడ్లో ఉంటుంది. అలాగే నవంబర్ 11 తర్వాత తిరిగి గురుగ్రహం వక్ర మార్గంలో మిథున రాశికి చేరుకోవడం వలన వీరికి బాధలన్నీ కూడా శాంతించి పూర్తిగా జీవితం అంతా కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా కనిపిస్తుంది. తిరిగి సంతోషమైనటువంటి కాలం వీరికి దక్కుతుంది. ఈ పీరియడ్లో వీరికి ఒక రకమైనటువంటి భయం, ఆ మానసిక పరంగా ఆందోళన కలుగుతూ వస్తుంది. దానిని ఎలా అధిగమించాలి అని చెప్పి వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచన పరంగా దైవపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినట్లయితే వీరికి గురుగ్రహ సంపూర్ణ ఆశీస్సులు మెండుగా ఉంటాయి. అలాగే వీరికి కూడా అనుకోకుండా ధనం కలిసి వస్తుంది. అలాగే వీరు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వీరికి అన్ని విధాలా కూడా ఈ ఆస్తి రీత్యా కానీ, ధనం రీత్యా కానీ కలిసి వచ్చినప్పటికీ కూడా అప్పుల విషయంలో కానీ, శత్రు సంబంధమైన విషయంలో కానీ చాలా జాగ్రత్త వహించవలసిన కాలంగా దీనిని చెప్పవచ్చును. అలాగే విద్యార్థులకి చాలా మంచి కాలంగా దీనిని మనం గమనించవచ్చు. వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని వారు ఎలాగా పొందుతారు. అలాగే వీరికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా, అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వీరు అనుకున్న దానికంటే కూడా ఖర్చులు మితిమీరి ఉంటాయి. అలాగే ప్రయాణాలు, దూర ప్రయాణాలు వీరు ఎక్కువగా చేస్తారు. ఆ దూర ప్రయాణాల వలన వీరికి వృథా శ్రమ, ప్రయాసం మిగులుతుంది. ఈ అక్టోబర్ 11 తర్వాత, నవంబర్ 11 తర్వాత వీరికి ప్రయాణ లెవెల్ కూడా కలిసి రావడం జరుగుతుంది. ఈ రాశి వారికి, కుంభరాశి వారికి కూడా శని అధిపతి. ఈ శనిగ్రహ దృష్టి వీరికి సంపూర్ణంగా ఉండడం వలన గురుగ్రహ వల్ల వచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలను వీరు అధిగమించి జీవనం గడుపుతూ ఉంటారు. అలాగే గురుగ్రహ సంపూర్ణ ఆశీస్సులు వీరికి తిరిగి నవంబర్ 11వ తారీఖు మొదలు వీరికి దక్కుతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కాలంలో వీరు స్త్రీలతో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. వాక్పూర్వకంగా అంటే మాటపూర్వకంగా వీరికి సంబంధాలలో, ఎలాంటి సంబంధాలైనా సరే కొంతవరకు అనుకూలత ఉండే అవకాశం ఉన్నది. కనుక వాక్కు అంటే మాట జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడవలసినదిగా వీరందరికీ కూడా సూచన చేస్తున్నాము. వీరు ముఖ్యమైన వ్యవహారాలు అంటే నూతన వ్యాపారం ప్రారంభించాలన్నా, లేదా ఆర్థిక
లావాదేవీలలో ధనం వేరే వారికి అప్పుగా ఇవ్వాలన్నా, ఇలాంటి వాటికి నూతన కార్యక్రమాలు చేపట్టాలన్నా కానీ వీరు జ్యోతిష్య నిపుణులని సంప్రదించి దానికి వారిచ్చిన సూచనల ద్వారా నిర్ణయాలు తీసుకోవలసిందిగా మేము సూచిస్తూ ఉన్నాము. వీరికి అంతా కూడా నవంబర్ 11 తర్వాత తిరిగి అనుకూలంగా ఉంటుంది. మీనరాశి ఫలితాలు. గోచార రీత్యా గురుగ్రహం అతిచారం వలన మిథున రాశి నుండి కర్కాటక రాశికి ప్రయాణించే సమయం ఇది. అక్టోబర్ 18, 19 తేదీల లగాయితూ నవంబర్ 11 వరకు కూడా గురుగ్రహం కర్కాటక రాశిలో సంచరించేటటువంటి సమయం. ఈ మీన రాశి వారికి ఎలా ఉండబోతోంది, వీరికి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలా బాగుంటుంది, ఎంతవరకు బాగుంటుంది అనే విషయాలు మనం పరిశీలిద్దాం. ఈ మీన రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు, ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు పంచమ స్థితికి మారుతోంది. పంచమ స్థితి అంటే పంచమ భావం అంటే జాతకంలో ఒక రకమైనటువంటి శుభస్థానంగా పరిగణనలోకి తీసుకుంటుంటాము. శుభస్థానంగా దీనిని అందరూ కూడా భావిస్తూ ఉంటారు. జాతకరీత్యా పంచమ భావం అత్యంత మంచి స్థలం. ఈ స్థానంలో అత్యంత శుభగ్రహమైనటువంటి గురుడు ఉండడం వలన వీరికి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు లభించి వీరు చేపట్టిన కార్యాలన్నిటిలోని కూడా వీరికి విజయం లభిస్తుంది. వీరికి ఏ విషయంలోనైనా సరే పంచమ భావానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా వీరికి అనుకూలంగా పూర్తవుతాయి. అంతేకాకుండా వీరికి ఉద్యోగ విషయంలోనూ వ్యాపార విషయాల్లోనూ కూడా అన్ని రకాలుగాను కలిసి వస్తుంది. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండేటటువంటి కాలం ఇది. ఆర్థిక స్థితి గతంలో కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. గురుగ్రహ సంపూర్ణ ఆశీస్సులు వీరికి లభిస్తాయి. అలాగే వీరికి గతంలో ఉన్నటువంటి అప్పు ఇచ్చి ఆ అప్పు వసూలు కాకుండా ఉన్నట్లయితే ఈ పీరియడ్లో ప్రత్యేకించి వీరికి అప్పు అంతా కూడా వసూలవుతుంది. అలాగే అనారోగ్య సమస్యల వల్ల గతంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వీరికి, వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా సిద్ధిస్తుంది. అలాగే తల్లి పూర్వకంగా ఆస్తి కలిసి రావడం లేదా తల్లికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా సక్రమంగా ఉండడం, తల్లి ఆరోగ్యం బాగా ఉండడం, అనారోగ్యం నుంచి తల్లి బయటపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే పుత్రులకి ఏదైనా ఉద్యోగం ఆలస్యమవుతూ ఉన్నట్లయితే ఆ కుమారులకి ఉద్యోగం కూడా సకాలంలో లభిస్తుంది. ఈ కాలం చాలా వేగవంతంగా అనుకున్నవన్నీ కూడా పూర్తి చేస్తుంది. వీరు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నట్లయితే ఇది చాలా అనుకూలమైన కాలంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటాము. వీరికి విదేశీ అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. విదేశాల్లో ఉన్న వ్యక్తులతో వీరికి పరిచయ బాంధవ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి విదేశాల వలన ధన ఆదాయం ఉంటుంది, విదేశీ గమనం ఉంటుంది, యాత్రలు చేస్తారు. అలాగే శివ దేవస్థానాలని వీరు సందర్శన ఎక్కువగా చేస్తారు. శివాలయానికి సంబంధించిన క్షేత్రాలు అనే అర్థం అన్నమాట. ఇక్కడ ఈ క్షేత్ర సందర్శన చాలా ఎక్కువగా చేస్తారు. అలాగే గురుగ్రహం ఈ మీనరాశికి అధిపతి. ఈ అధిపతి అయినటువంటి గురుగ్రహం కర్కాటకంలో పంచమ భావంలో ఉండి పంచమ స్థానం నుంచి మీనరాశిని పాక్షిక దృష్టితో చూడడం వలన వీరికి గురుగ్రహ సంపూర్ణ కటాక్ష వీక్షణాలు కలుగుతాయి. వీరికి అన్ని రకాలుగా కూడా గురుగ్రహం అనుకూలంగా ఉండి అనుకూలతలు కలగజేస్తుంది. గతంలో నిలిచిపోయినటువంటి పనులు, గతంలో వాహనం ఏదైనా మార్చాలనుకున్నా, నూతన వాహనం ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా కుదరకుండా ఉన్నటువంటి విషయాలలో ఈ సంవత్సరంలో ఇప్పుడు వచ్చేటువంటి అతిచారంలో కర్కాటకంలో ఉన్నటువంటి సమయంలో వీరు నూతన వాహనం కొనుగోలు చేయాలన్నా వెంటనే తీరిపోతుంది, వెంటనే కొనుగోలు చేస్తారు. అలాగే గతంలో మనసులో చేయలేకపోయిన పనులు, నిలిచిపోయిన పనులు, కుటుంబానికి సంబంధించినటువంటి కానీ, ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి కానీ, కార్యాలయానికి సంబంధించినటువంటి కానీ పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత శీఘ్రంగా వీరికి జరుగుతాయి. అలాగే వీరు బంగారం కొనుగోలు చేస్తారు, గృహంలో శుభకార్యాలు చేస్తారు, నూతన గృహ ప్రవేశం కానీ లేదా పెళ్లి పేరెంటాలు కానీ కుటుంబంలో చేస్తారు. కుటుంబంలో అంతా కూడా ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. ఏ రకంగా చూసినప్పటికీ కూడా వీరికి
వ్యవహారాల్లో కానీ, సాంఘికంగా జరిగేటటువంటి విషయాల్లో కానీ అన్ని రకాలుగాను కూడా కలిసి వచ్చి ప్రయాణ పూర్వకంగా అప్రయత్న ధన లాభాలన్నీ కూడా వీరికి జరుగుతుంటాయి. వీరికి అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాగే పక్క వ్యక్తులతో అంటే సోషల్‌గా సామాజికంగా ఉన్నటువంటి ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగేటటువంటి వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. అలాగే వీరు 5వ స్థానానికి గురుడు రావడం వలన వీరు మంచి ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొని నీతి నిజాయితీలతో సత్ప్రవర్తనతో వీరు మెలిగేటటువంటి కాలం ఇది. 10 మందికి వీరు మార్గదర్శకులుగా ఉంటారు. అందరికీ ఎన్నో మంచి విషయాలను బోధిస్తూ ఉంటారు. వీరు గతంలో వీరంటే ఎవరికైనా మనసులో కష్టమైనటువంటి భావన కానీ శత్రుభావం కానీ ఉన్నట్లయితే వారికి ఈ మీనరాశి వ్యక్తుల పట్ల ఉండేటువంటి భావాలన్నీ కూడా తొలగిపోయి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. గతంలో వీరికి ఏదైనా దిష్టి దోషాలు లాంటి దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి వీరికి అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఏ రకంగా వీరికి చెప్పినా ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ రాశి వారికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, అలాగే వివాహం కాని వారికి వివాహం జరగడం, అప్పులు ఇచ్చి ఆ రుణాలు తిరిగి వసూలు కాకుండా ఉన్న వారికి అవి వసూలు అవ్వడం, అనుకోకుండా ఆర్థిక లాభాలు కానీ ఆస్తి లాభం కానీ కలిసి రావడం, నూతన వాహనాలు కొనుగోలు చేయడం, ఇలాంటి విషయాలలోనూ సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడంలోనూ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండి షేర్ మార్కెట్ల నుంచి విదేశీ అవకాశాల ద్వారా కూడా వీరు అత్యధికమైనటువంటి లాభాలను ఆర్జించేటటువంటి మంచి పీరియడ్గా వీరిని భావించవచ్చును. మీనరాశి వారికి అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి గోచరిస్తున్నది.